Once again, welcome back to our class 15th percentage chapter. 14th class లో మనము ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్ పై 14 ప్రాబ్లమ్స్ చూసాము. ఆ 14th ప్రాబ్లంలో కూడా ఒక న్యూ మెథడ్, డీవియేషన్ మెథడ్, విచలన పద్ధతిని నేర్చుకున్నాము. ఆ పద్ధతిలో ఇంకో కొన్ని 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. 15th క్వశ్చన్, దీస్ ఆర్ ఆల్ న్యూ మోడల్స్ అన్నమాట. ఏ స్కోర్డ్ 72% ఇన్ ఏ పేపర్ విత్ ఎ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 900. ఒక పేపర్లో 900 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఉంటే దాంట్లో 72% స్కోర్ చేశారు. ఎవరు? ఏ అనే స్టూడెంట్. అండ్ 80% ఇన్ అనదర్ పేపర్ విత్ ఏ మ్యాక్సిమం మార్క్స్ 700. ఇంకొక పేపర్కి మ్యాక్సిమం మార్క్స్ 700 మార్క్స్ ఉంటే దాంట్లో 80% స్కోర్ చేశారు. ఓకే, ఇఫ్ ద రిజల్ట్ ఈస్ బేస్డ్ ఆన్ కంబైన్డ్ పర్సంటేజ్ ఆఫ్ 2 పేపర్స్, 2 పేపర్ల యొక్క కంబైన్డ్ పర్సంటేజ్ మీద రిజల్ట్ ఆధారపడి ఉంటే ద కంబైన్డ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఏ అనే విద్యార్థి 900 గరిష్ట మార్కులు గల ఒక పేపర్లో 72% మార్కులు సాధించాడు. ఓకే, 700 గరిష్ట మార్కులు గల మరొక పేపర్లో 80% మార్కులు సాధించాడు. కానీ పాస్ ఫలితం 2 పేపర్లో వచ్చిన మొత్తం మార్కుల శాతం ఆధారంగా లెక్కించబడిన ఆ పాస్ శాతం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ వెయిటెడ్ యావరేజ్, అంకగణిత సగటు, ఆ సగటు కనుగొనే పద్ధతిలో డీవియేషన్ మెథడ్ చూస్తున్నాం మనం. ఇక్కడ నేను పేపర్ 1 మ్యాక్సిమం మార్క్స్ ఈస్ 900, పేపర్ 2 మ్యాక్సిమం మార్క్స్ ఈస్ 700. పేపర్ 1లో 900, పేపర్ 2లో 700. అయితే మ్యాక్సిమం మార్క్స్ యొక్క రేషియో తీసుకుంటా. రేషియో ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్, గరిష్ట మార్కుల రేషియో తీసుకుంటే 2 zeros కట్ 9:7 వస్తుంది. రైట్. మరి పేపర్ 1లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకున్నాడు అతను? 72%. పేపర్ 2లో 80%. కానీ నేను 80% ఈ విధంగా బ్రేక్ చేస్తే రాస్తా. 72% ప్లస్ 8% రాసుకోవచ్చా? ఎస్, బ్రేక్ చేసే 8%. ఇప్పుడు ఓవరాల్ గా ఈ 2 పేపర్స్ లో ఎంత వచ్చింది పర్సెంట్? కంబైన్డ్ పర్సంటేజ్ కావాలి. దేర్ఫోర్ దట్ ఈస్ ఓవరాల్ పర్సంటేజ్, మొత్తం మీద పర్సంటేజ్. ఓవరాల్ పర్సంటేజ్ ఈస్, నేను ఇక్కడ 72% వచ్చింది, ఇక్కడ కూడా 72%. 72% అయితే ఖచ్చితంగా రావాల్సింది. దానికన్నా మించి ఎక్స్ట్రా ఎంత ఉంది? అజ్యూమ్డ్ పర్సంటేజ్, నా ఊహించిన పర్సంటేజ్ నేను ఊహించా, ప్లస్ దీనికంటే ఇంత ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇక్కడ ఏం లేదు. 72 డీవియేషన్ అంటాం, విచలనం అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి విచలనం డిఫరెన్స్ 0, దీనికి ఏం లేదు. 0 అంటే నేను రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉంది? ఎక్స్ట్రా 8% ఉంది. 8% ఇంటూ దీని యొక్క రేషియో ఎంత? 7 times. పేపర్ 2 యొక్క రేషియో 7 times. 7 times ఆఫ్ 8%. ఈ ఎక్స్ట్రాని, ఇది ఎక్స్ట్రా అమ్మా, ఈ ఎక్స్ట్రాని 2 పేపర్లకు పంచుతున్నా నేను. 9 + 7 16 యూనిట్స్ కి పంచుతున్నా. ఎస్, దట్ ఈస్ 72% ప్లస్ 8 1s are 8 2s are 7% by 2. 7% లో హాఫ్, దట్ ఈస్ 3.5%. 72 + 3.5 75.5%. ఎస్, ఓవరాల్ గా 2 పేపర్లలో కంబైన్డ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అతనికి? 75.5%. దీన్ని మనము డీవియేషన్ మెథడ్ అంటాం. విచలన పద్ధతి అంటాం. 9th 10th క్లాస్ లో మనము యావరేజ్, సగటు కనుగొనడం ఉపయోగిస్తాం. చాలా ఈజీ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ 72% ఉంది, ఇక్కడ కూడా 72% ఉంది. 2 పేపర్లలో కలిపి 72% అయితే ఖచ్చితంగా రావాల్సిందే. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ట్రా లేదు, డీవియేషన్ 0. ఇక్కడ డీవియేషన్ చూడండి, 72 కంటే ఇది 8% ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఎన్ని టైమ్స్? 7 times ఆఫ్ 8%. దాన్ని 2 పేపర్స్ కి ఈక్వల్ షేర్ చేద్దాం. 9 + 7 16 తో డివైడ్ చేస్తున్నా. ఓకే, 8% ఇంటూ 7 డివైడ్ చేస్తే 3.5%, టోటల్ 75.5%. సో పాస్ పర్సంటేజ్ 2 కంబైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి ఆ కంబైన్డ్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ 75.5%. నెక్స్ట్ క్వశ్చన్. నిధి గేవ్ BA ఎగ్జామ్స్. ఓకే, నిధి BA ఎగ్జామ్స్ రాసింది. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్
and history are 75, 90, 120, 135. ఆ BA ఎగ్జామ్స్ లో ఆర్ట్స్ అనే సబ్జెక్ట్, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్, హిస్టరీ అనే సబ్జెక్ట్స్ వాటి యొక్క మాక్సిమం మార్క్స్ 75, 90, 120, 135 రెస్పెక్టివ్లీ. ఇఫ్ షీ అటైన్ 56%, ఆమెకు వచ్చిన మార్కులు కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి, 56%, 73%, 1 or 2 మార్క్స్, ఇది జాగ్రత్తగా గుర్తించాలి. అండ్ 78%. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ లో ఇవి హైయెస్ట్ మార్క్స్, గరిష్ట మార్కులు. దాంట్లో ఆమెకు వచ్చిన ఒక దాంట్లో 56%, రెండవ సబ్జెక్ట్ లో 73%, థర్డ్ సబ్జెక్ట్ లో మార్క్స్ వచ్చినాయి 1 or 2 అవుట్ ఆఫ్ 120కి, ఫోర్త్ సబ్జెక్ట్ లో 78%. ఫైండ్ అవర్ ఓవరాల్ పర్సంటేజ్, మొత్తం మీద ఎంత పర్సంటేజ్ తెచ్చుకుంది. నిధి రాసిన BA పరీక్షలో ఆర్ట్స్, సాంఘిక శాస్త్రం, హోమ్ సైన్స్, చరిత్ర విషయాలలో గరిష్ట మార్కులు వరుసగా ఇంత ఉన్నాయి. ఆమె ఆ సబ్జెక్టులలో వరుసగా ఈ శాతం మార్కులు తెచ్చుకుంది. అయినా మొత్తం మీద ఎంత శాతం మార్కులు వచ్చింది. రైట్, చూడండి పేపర్స్ ఏమున్నాయి, ఆర్ట్స్ ఉంది, సోషల్ సైన్స్ ఉంది, హోమ్ సైన్స్ ఉంది, హిస్టరీ ఉంది. ఇవి సబ్జెక్ట్స్ లో మాక్సిమం మార్క్స్ ఎంత చూడండి. మాక్సిమం మార్క్స్ ఇక్కడ 75, ఇక్కడ 90 గరిష్ట మార్కులు. ఆ పరీక్ష ఎగ్జామ్ పేపర్స్ కున్న గరిష్ట మార్కులు 120, 135. ఓకే, ఇవి వాటికి ఉన్న గరిష్ట మార్కులు. అంతా 15 ఎక్కువలో క్యాన్సిల్ అవుతుంది చూడండి. నిష్పత్తి తీసుకుంటే వాటికి ఏ నిష్పత్తిది, మాక్సిమం మార్క్స్ రేషియో, గరిష్ట మార్కుల నిష్పత్తి తీసుకుంటారు. 15 5 75, 15 6 90, 15 8 120, 15 9 135. సో 5:6:8:9 వచ్చింది. ఆల్ మార్క్స్ ఆల్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 15. సో 15 టేబుల్ తో కట్ చేసిన 15 ఎక్కం తోటి ఇది మార్కుల నిష్పత్తి. ఇక్కడ చూడండి మాక్సిమం మార్క్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసాము. సేమ్ అయితే ఈ సబ్జెక్ట్ లో ఆర్ట్స్ లో ఎంత పర్సెంట్ వచ్చింది ఆమెకి మార్క్స్, 56% వచ్చింది. ఆర్ట్స్ లో ఎంత పర్సెంట్ వచ్చింది, 56% వచ్చింది ఆమెకి ఆర్ట్స్ లో. అండ్ నెక్స్ట్ సోషల్ సైన్స్ లో 73% వచ్చింది. సోషల్ సైన్స్ లో ఎంత వచ్చింది, 73% వచ్చింది. రైట్, నెక్స్ట్ 1 or 2 మార్క్స్, ఇక్కడ మార్క్స్ ఇచ్చాడు. హోమ్ సైన్స్ లో 1 or 2 మార్క్స్ వచ్చినాయి. మొత్తం మార్కులు 120, 120కి 1 or 2 ఎంత పర్సెంటేజ్ మనమే ఫైండ్ అవుట్ చేద్దాం. 100%. 0 0 కట్, 6 2s 6 17s, 2 1s 2 5s, 17 5 85%. ఎంత మార్కులు వచ్చినాయి, 80%. పేపర్ హిస్టరీ హోమ్ సైన్స్ లో మార్కులు ఇచ్చాడు. 120కి 102 మార్కులు వచ్చాయి. అది శాతంలో కన్వర్ట్ చేస్తున్న శాతం ఎంత వస్తుంది, 85% వస్తుంది. ఎంత వస్తుంది, 85%. ఎస్, హోమ్ సైన్స్ లో 85%. అండ్ లాస్ట్ హిస్టరీలో 78% మార్క్స్ వచ్చింది అతనికి. ఇవి 78. ఓవరాల్ గా మొత్తం మీద ఎంత పర్సంటేజ్, ఈ పర్సంటేజెస్ అన్నింటినీ సింగిల్ పర్సంటేజ్ గా రాయాలి. నేను ఎంత పర్సంటేజ్ చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ కావాలి. ఓవరాల్ పర్సంటేజ్ నేను ఎంత అనుకుంటున్నా, 70% అనుకుంటున్నా. నేను ఊహిస్తా. మొత్తం మీద ఈ ఓవరాల్ పర్సంటేజ్, అజ్యూమ్డ్ పర్సంటేజ్ ఎలా చెప్పాలి అంటే లీస్ట్ 56%, హైయెస్ట్ 85. వీటి మధ్యన ఏ విలువన్నా తీసుకోండి. మీరు ఊహించిన సగటు లేదా ఊహించిన శాతం ఎంత అనుకోండి. అది ఖచ్చితంగా కనిష్ట విలువకి గరిష్ట విలువకి మధ్యలో ఉండాలి. నేను 70% అనుకున్నా. ఈ 70% 56%కి 85% లీస్ట్ హైయెస్ట్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది చూడండి. ఇది విచలనాలు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డీవియేషన్స్ 70 కన్నా ఇది ఎంత తక్కువ, 14% తక్కువ ఉంది. 14% తక్కువ. 14% ఇంటూ దీని యొక్క నిష్పత్తి ఎంతమ్మా, 5. ఈ ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నిటిని యాడ్ చేసి అన్నిటికీ ఈక్వల్ షేర్ చేస్తాను నేను. ప్లస్ ఇక్కడ 70 కన్నా 73 ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, ప్లస్ 3 ఎక్కువ ఉంది. 3% ఇంటూ 6 18%.
ప్లస్ ఇక్కడ 70% కన్నా 85 ఎంత ఎక్కువ ఉంది, 15% ఎక్సెస్ ఉంది, ఎక్స్ట్రా 15 into 8 120%. 70 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, 8%, 8 into 9 72%. బై ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని 70 కన్నా ఎక్స్ట్రా తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఉన్నదాన్ని అన్నిటికీ ఈక్వల్ షేర్ చేసి ఆల్ పేపర్స్ కి 9 8 17 23 28 యూనిట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్. ఇక్కడ 72 మైనస్ 70 కట్ చేస్తే 2%. క్యాలిక్యులేషన్ నోట్తో చేయండి, పెరుగుతో కాకుండా. 70% ప్లస్ 28. ఇక్కడ చూడండి 14,070, కానీ ఇది మైనస్ లో ఉంది. -70 ప్లస్ 72 2%. 2% ప్లస్ 18 20. 20 ప్లస్ 120 140%. ఓకే 7 4 28, 7 20 140, 4 1 4 5 70 ప్లస్ 5% 75%. ఎస్ ఓవరాల్ గా బిఏ ఎగ్జామ్స్ లో అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 75% మార్క్స్ వచ్చింది. ఓవరాల్ ఇలా చేయాలి. నేను 70 కాదు ఇక్కడ 80 అనుకోని కూడా చేయొచ్చు, 75 అనుకోని కూడా చేయొచ్చు. 75 కంటే ఇది ఎంత తక్కువ ఉంది, 75 కంటే ఇది ఎంత తక్కువ ఉంది, 75 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 75 కంటే ఎంత ఎక్కువ ఉంది. డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఊహించిన దానికి అక్కడ ఉన్నదానికి తేడా ఎంత, దాని నిష్పత్తితో గుణించి అన్నిటిని యాడ్ చేసి ఈ అన్నిటికి ఎక్స్ట్రా తక్కువ ఉండని ఎక్కువ ఉండని అన్నిటికీ పంచేయాలి, ఈక్వల్ పంచాలి. 28 రేషియోస్కి ఈక్వల్ పంచితే 1% 5% వస్తుంది. 70 ప్లస్ 5% 75% ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా డీవియేషన్ మెథడ్ లో క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. క్యాలిక్యులేషన్ ఈజీ అవడానికి డీవియేషన్ మెథడ్ అది రావడం కొంచెం కష్టము, కానీ వచ్చాక పోవడం మాత్రం చాలా కష్టం. ఎంత ఈజీ అంటే వచ్చిన తర్వాత అంత స్పీడ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, నీ పెన్ను ఎక్కడ ఆగదనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 17th one. The ratio of the number of boys and girls in a school is 7:5. If 65% of the boys and 81% of the girls are scholarship holders, then the percentage of students who do not get scholarship is. Okay. ఒక పాఠశాలలో బాల బాలికల నిష్పత్తి 7:5, బాలురలో 65% మరియు బాలికలలో 81% మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతున్నవారు. వీళ్ళు బాయ్స్ లో 65%, గర్ల్స్ లో 81% స్కాలర్షిప్ పొందుతున్నవారు. అయినా స్కాలర్షిప్ పొందని విద్యార్థుల శాతం ఎంత? ఎస్ ఇచ్చిన నిష్పత్తి చూద్దాం. బాయ్స్ ఇస్ట్ గర్ల్స్ 7:5. బాయ్స్ లో 65% స్కాలర్షిప్ పొందుతున్నారు. మనకు పొందని వారు కావాలి కాబట్టి 35% మెంబర్స్ స్కాలర్షిప్ పొందట్లేదు. గర్ల్స్ లో 81% ఆఫ్ గర్ల్స్ హ్యావింగ్ స్కాలర్షిప్ హోల్డర్స్, సో 19% మెంబర్స్ స్కాలర్షిప్ లేదు. బాలికలలో 19% మందికి స్కాలర్షిప్ లేదు, బాలులలో 30% మంది స్కాలర్షిప్ లేదు. మొత్తం మీద స్కాలర్షిప్ లేని వారి శాతం 1% రావాలి. రైట్. నేను ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ డు నాట్ హ్యావ్ స్కాలర్షిప్. ఓకే 19 ఇక్కడ ఉంది, 35ని 19 ప్లస్ 16% గా రాయొచ్చు మనం. ఓవరాల్ గా 19% మెంబర్స్ అయితే స్కాలర్షిప్ ఖచ్చితంగా లేదు. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 ఉంది. ఎక్స్ట్రా ఎంత ఉంది, 16%. 16 యొక్క రేషియో ఎంత, 16% ఇంటూ 7. బాయ్స్ ఆల్ 16% ఎక్స్ట్రా. మొత్తం క్లాస్ కి పంచుదాం, ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం క్లాస్ కి పంచుదాం. 7 + 5 12, 4 3s 4 4s 4 7s 28. 19% ప్లస్ 28/3%. 28/3ని ఇలా రాయొచ్చు. 3 9 27 పోగా 1/3%. 9.13%. హోల్ నెంబర్స్ యాడ్ చేయండి. పూర్ణాంక భాగం 19 + 9 28 హోల్ 1/3%. మొత్తం మీద స్కాలర్షిప్ పొందని విద్యార్థులు ఎంతమంది, 28 హోల్ 1/3%. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. In a class, 83 whole 1/3% of the number of students are girls. Okay. Number of students, yes. In a class, 83 whole 1/3% of the number of students are girls and the rest are boys. If 60% of the number of boys and 80% of number of girls are present, class ki present hai,
Then what percent of the total number of students in the class are absent? Absent ది కావాలి. ఓకే రైట్. ఒక తరగతిలో 83.1% విద్యార్థులు బాలికలు మరియు మిగిలిన వారు బాలురు. బాలులలో 60%, బాలికలలో 80% హాజరయ్యారు. అయినా తరగతిలో హాజరు కాని విద్యార్థుల శాతం ఎంత? రైట్. ఇక్కడ 83.1/3 అన్నాడు. మనం ఆల్రెడీ చేసాం ఫస్ట్ క్లాస్ అనేది. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 5/6. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 5/6. రైట్. ఇప్పుడు చూడండి, బాయ్స్ ఈస్ట్ గర్ల్స్ కావాలి. నాకు బాయ్స్ ఈస్ట్ గర్ల్స్ కావాలి. ఇక్కడ 83/1/3 83.1/3% విద్యార్థులు బాలికలు. మొత్తం తరగతిలో 6 విద్యార్థులు ఉంటే, మొత్తం టోటల్ క్లాస్ లో 6 విద్యార్థులు ఉంటే అందులో 5 గర్ల్స్, 5 members గర్ల్స్. అప్పుడు బాయ్స్ ఎంతమంది? మొత్తం 6లో 5 అమ్మాయిలు అయితే 1 అబ్బాయి. అంటే ఆ తరగతిలో బాల బాలికల నిష్పత్తి 1:5లో ఉంది. మనకేంది ప్రజెంట్ బాయ్స్ లో 60% మంది ప్రజెంట్ అయ్యారు, హాజరయ్యారు. కానీ మనకు హాజరు కాని విద్యార్థులు కావాలి. 60% ప్రజెంట్ అయితే 40% ప్రజెంట్ కాని బాలురు వీళ్ళు. అలాగే గర్ల్స్ లో 80% హాజరయ్యారట అమ్మాయిలలో. అప్పుడు 20% హాజరు కాని వాళ్ళు. ఇది గర్ల్స్ సంబంధించిన రేషియో, ఇది బాయ్స్ సంబంధించి. ఓవరాల్ గా ఎంత శాతం హాజరు కాలేదో కావాలి మనకి. ఓవరాల్ చూడండి, నేను ముందే చెప్పాను, లీస్ట్ 20, హైయెస్ట్ 40, వీటి మధ్యలో ఉన్న వాల్యూ తీసుకుంటా. నేను 30% తీసుకుంటా. అజ్యూమ్, నేను ఊహిస్తున్నా. మొత్తం మీద 30% మంది హాజరు కాలేదు అనుకుంటున్నా. అయితే ఇక్కడ డీవియేషన్ విషయంలో చూడండి, 30% కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? 10% ఎక్కువ ఉంది. 10% ఎక్కువ ఉంది. 10% ఇంటూ 1, ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని 10% ఇంటూ 1 10%. ప్లస్ ఇక్కడ 30 కన్నా ఇదైతే తక్కువ ఉంది, 10% తక్కువ ఉంది. 10% తక్కువ ఉంది కాబట్టి -10% ఇంటూ 5. -10% ఇంటూ 5. ఈ మొత్తాన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం తరగతికి సమాన భాగాలు పంచాలి. చూడండి, 30%. ఇక్కడ చూడండి, 5 10 50, -50 నుంచి +10 కట్ చేస్తే -40/6, 6%. దట్ ఈస్ 30%. 2 3 2 20. 20/3ని 3 6 18, 2.3, 6.2/3% రాయొచ్చు. ఇక్కడ కట్ చేసి మొత్తం 7 అనుకుందాం. 30 నుంచి 7, ఇది మొత్తం విలువ 7 అనుకుందాము. 30 నుంచి 7 కట్ చేస్తే 23 ఉంటుంది. కానీ ఇది 7 కాదు కదా. అప్పుడు ఇక్కడ హారం 3 అయితే హారం 3 ఉంటుంది. లవం ఏమొస్తుంది? 3 2 యొక్క భేదం 1, 23.1/3% వస్తుంది. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. చూడండి, నేను ఈ 40% ఏం రాయొచ్చు? 20% ప్లస్ 20% రాయొచ్చు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఓవరాల్ గా మొత్తం మీద హాజరు కాని విద్యార్థులు అయితే 20% ఖచ్చితంగా ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? ఇక్కడ 20% ఎక్స్ట్రా ఉంది. 20 ఇంటూ 1 20%. ఇక్కడ చూడండి, 20కి 20కి తేడా సేమ్ ఉంది కాబట్టి ఈ 20% ఎక్స్ట్రాని 5 + 1 6 విద్యార్థులకు పంచేయాలి. చూడండి, సేమ్. ఓకే, 20% ప్లస్ ఇక్కడ 2 3 2 10. 10/3ని 3.1/3%గా రాయొచ్చు. 3 3 9 + 1 10/3. 20% ప్లస్ 3%, 23/1/3%. అంటే నేనేమంటున్నానంటే, లీస్ట్ వాల్యూ నుంచి మొదలుకొని హైయెస్ట్ వాల్యూ లోపల ఏదన్నా నువ్వు ఊహించుకోవచ్చు. లీస్ట్ నుంచి హైయెస్ట్ లో మధ్యలో కానీ లీస్ట్ కానీ ఏదైనా ఊహించుకోవచ్చు. 2 మెథడ్స్ లో చేసాం. ఈ విధంగా మీరు 25% అనుకోవచ్చు, 35% అనుకోవచ్చు. ఎలా వచ్చినా ప్రాసెస్ మాత్రం అదే, ఆన్సర్ మాత్రం అదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th one. In 2 successive years 175 students of a school appeared at the final examination. 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం 100 మంది, ఇంకొక సంవత్సరం 75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 75% and 60% of them passed.
మొదటి సంవత్సరంలో 70% మంది, రెండవ సంవత్సరంలో 60% మంది పాస్ అయినా ద యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ ఈజ్, ఈ 2 సంవత్సరాల్లో కాబట్టి యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ కనుక్కోవాలి. ఒక పాఠశాల నుండి 2 వరుస సంవత్సరాల్లో 100 మరియు 75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 75% మరియు 60% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారు. అయినా సగటు ఉత్తీర్ణత ఎంత? చూడండి, మొదటి సంవత్సరం ఎంత? 100 మంది, రెండవ సంవత్సరం 75. నేను విద్యార్థుల యొక్క మొదటి సంవత్సరం 100 మంది, రెండవ సంవత్సరం 75 మంది, 25/4 వాళ్ళ నిష్పత్తి తీసుకున్నా. విద్యార్థుల నిష్పత్తి, రేషియో ఆఫ్ స్టూడెంట్స్, రేషియో ఆఫ్ స్టూడెంట్స్ 4:3. మొదటి సంవత్సరం ఎంత శాతం మంది పాస్ అయ్యారు? 75%. రెండవ సంవత్సరం 60%. రైట్, ఈ 75% నేను 60% ప్లస్ 15%గా రాయొచ్చు. మొత్తం మీద ఓవరాల్ పాస్ పర్సంటేజ్ చూద్దాం. 60% అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకెంత ఎక్స్ట్రా ఉంది? ఇక్కడ 10 ఉంది. 4 60% ఎక్స్ట్రా ఉంది. ఈ 60%ని విద్యార్థుల నిష్పత్తిలో పంచేద్దాం. ఓకే, 60% ప్లస్ 7×56 ఇంకా 4 మిగులుతుంది బై 7%. దీన్ని మనము 68.4/7%గా రాయొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ చూడండి, 3 సెట్స్ అంటుండే. ఇక్కడ 3 sets 40, 50, 60 students appeared for an examination and the pass percentage was 100, 90, 80 respectively. Pass percentage 100%, 90%, 80% respectively. The pass percentage of whole set is, మొత్తం మీద 3 సెట్ల యొక్క పాస్ పర్సంటేజ్ కావాలి. 3 సమూహాలకు చెందిన 40, 50, 60 మంది విద్యార్థులు ఒక పరీక్షకు హాజరైనారు. అందులో వరుసగా 100%, 90%, 80% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయినా 3 సమూహాల సగటు ఉత్తీర్ణత శాతం ఎంత? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూడండి, విద్యార్థుల నిష్పత్తి 40:50:60. అంటే 0 కట్ చేయంగా 4:5:6 మిగులుతుంది. ఇది విద్యార్థుల నిష్పత్తి. రేషియో ఆఫ్ స్టూడెంట్స్ 4:5. మొదటి సమూహంలో 100% మంది పాస్ అయ్యారు, 100% పాస్ అయ్యారు. రెండవ సమూహంలో 90% పాస్ అయ్యారు. మూడవ సమూహంలో 80% పాస్ అయ్యారు. చూడండి, ఈ 90ని నేను 80 ప్లస్ 10 గాను, ఈ 100ను నేను 80 ప్లస్ 20%గా రాస్తాను. ఓకే, అంటే ఓవరాల్గా ఖచ్చితంగా ముగ్గురిని ఒకే శాతం చెప్పాలంటే ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కావాలి. 80 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది? ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఏం లేదు, 0. సో 4/20 ఎక్స్ట్రా ఎంత ఉంది? ఎక్స్ట్రా 20% ఉంది. ఇంటూ 4 80%, ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా 10% ఉంది. 10 × 5 50%, ప్లస్ ఇక్కడ 0 ఎక్స్ట్రా, 0 × 6 0 రాయాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రాని విద్యార్థుల మొత్తం నిష్పత్తితో సమానంగా పంచుతాం. 6, 4, 15 15 వస్తుంది. రైట్, 80% ప్లస్ ఇక్కడ 80 ప్లస్ 50 130% బై 15. 5 3s 5 2s 10, 5 6s 30. 80% 26/3%. 3/24 ఇంకా 2 మిగులుతుంది బై 3%. 80 ప్లస్ 8 88.2/3%. మొత్తం మీద 3 సమూహాల సగటు ఉత్తీర్ణత శాతము 88.2/3%. ఓకే, రైట్. ఓకే, ఇదే క్లాస్లో మనము కమిషన్ గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చిన్న టాపిక్ ఇది. ఓకే, కమిషన్ ఎలా లభిస్తుంది? కమిషన్ని దేని మీద లెక్కిస్తాం? కమిషన్ ఎలా లభిస్తుంది? కమిషన్ని దేని మీద లెక్కిస్తాం? ఇక్కడ 100% దేన్ని అనుకుంటాం అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక రకమైన వస్తువును తయారు చేయడానికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసింది? 50,000 చేసింది అనుకుందాం. ఇన్వెస్ట్ ఎంత చేసింది? 50,000. అప్పుడు ఆ వస్తువు యొక్క టోటల్ కాస్ట్, అప్పుడు ఆ వస్తువు తయారు చేయడానికి 50,000 అయింది కాబట్టి టోటల్ కాస్ట్ ఈస్ 50,000. టోటల్ కాస్ట్ ఎంత? 50,000. కంపెనీ ఆ వస్తువు తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అది బోర్డే కావచ్చు, ఫోనే కావచ్చు, పెన్సే కావచ్చు, ఆ వస్తువు తయారు చేయడానికి కంపెనీ ఇన్వెస్ట్ చేసింది 50,000. ఈ 50,000 వస్తువుని
కంపెనీ డైరెక్ట్ మన దగ్గరకు వచ్చి సేల్ చేయదు. కంపెనీ డైరెక్ట్ మన దగ్గరకు వచ్చి సేల్ చేయదు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముతారు. ఆ సేల్స్ మ్యాన్ ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సోల్డ్ ఇట్. 50,000 రూపాయల వస్తువుని సేల్స్ మ్యాన్ 80,000 రూపాయలకు అమ్మేశాడు. 80,000 రూపాయలకు అమ్మాడు. వాట్ ఈస్ దిస్? టోటల్ సేల్. టోటల్ సేల్. మనము టోటల్ సేల్ ని ఆల్వేస్ డినోట్ టోటల్ సేల్ బై 100%. టోటల్ సేల్స్ ని 100% తో చూపిస్తాము. టోటల్ సేల్ ని, ఇక్కడ టోటల్ కాస్ట్ ని 100% తీసుకోము, టోటల్ సేల్ ని 100% తీసుకుంటాం. ఎందుకు అంటే ఈ టోటల్ సేల్ పై సేల్స్ మ్యాన్ కమిషన్ వెళ్ళాలి. కమిషన్ టోటల్ కాస్ట్ పై ఇవ్వము. కమిషన్ టోటల్ సేల్ మొత్తం అమ్మకాల మీద ఇస్తాము. మొత్తం అమ్మకాల మీద కమిషన్ ఇస్తారు. బ్రోకరేజ్ ఈజ్ ఆన్ టోటల్ సేల్. అలాగే కంపెనీ ప్రాఫిట్, కంపెనీకి వచ్చినంత చూద్దాం. సేల్స్ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ 16,000 రూపీస్ అతని యొక్క కమిషన్ అనుకుందాం. ఏంటిది? ఇది కమిషన్ ఆన్ టోటల్ సేల్ 80,000. అప్పుడు కంపెనీకి ఎంత వస్తుంది? 64,000. 64,000 అంటే 80% అమ్మా. ఇది 80% అమౌంట్ కంపెనీకి వెళ్తే 20%, 16,000 ఓవర్ 80,000 అంటే 20% కమిషన్కి వెళ్ళింది. ఇక్కడ మనం కావాల్సింది కేవలం కమిషన్ దేని మీద లెక్కించబడుతుంది? కమిషన్ ఎప్పుడు టోటల్ సేల్ మీద లెక్కించబడుతుంది. అందుకు టోటల్ సేల్ ని మనం 100% అనుకుంటాం. నోట్ పాయింట్ ఈస్ దట్ commission is calculated on total sale. Commission is always calculated on total sale. ఇక్కడ కమిషన్ ను మొత్తం అమ్మకాల మీద లెక్కిస్తాం. మొత్తం అమ్మకాలు మీద లెక్కిస్తారు. Therefore, total sales is equal 100%. అందువలన టోటల్ సేల్ ని 100% అంటాం. దీనికి సంబంధించి ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఏ సేల్స్ మ్యాన్ అలౌడ్ 16% కమిషన్ ఆన్ ద టోటల్ సేల్. మొత్తం అమ్మకాల మీద 16% కమిషన్ వస్తుంది అతనికి. అండ్ ఏ బోనస్ ఆఫ్ 3% ఆన్ ద సేల్స్ ఓవర్ 18,500. 18,500కు మించి అమ్మకాలు జరిగితే 3% బోనస్ కూడా లభిస్తుంది. అంటే 16% కమిషన్ తో పాటు 3% బోనస్ లభిస్తుంది. ఇఫ్ ద టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ఎ సేల్స్ మ్యాన్ ఈజ్ 15,595. అక్కడ సేల్స్ మ్యాన్ కి మొత్తం ఎంత లాభం వచ్చింది? ఎంత వచ్చింది కమిషన్? 15,595. ఫైండ్ ద టోటల్ సేల్. గుర్తుంచుకోండి, సేల్స్ మ్యాన్ కి ఎలా వచ్చింది? సేల్స్ మ్యాన్ సంపాదన అంటే అతని కమిషన్ మాత్రమే. సేల్స్ మ్యాన్ ఏదైనా సంపాదించాడంటే తనకు వచ్చిన కమిషన్ మాత్రమే సంపాదిస్తాడు అంటే. రైట్, సో ఒక సేల్స్ మ్యాన్ కి తన మొత్తం అమ్మకాలపై 16% కమిషన్ లభిస్తుంది. మరియు అమ్మకాలు 18,500 దాటితే 3% బోనస్ అధికంగా లభిస్తుంది. అంటే ఇక్కడ 18,500 వరకు ఇంత కమిషన్, 18,500 దాటితే అమ్మకాలు 16% కమిషన్ తో పాటు 3% బోనస్ కూడా లభిస్తుంది. అతని మొత్తం సంపాదన అంటే అది కమిషన్ రూపంలో ఎంత సంపాదించిన అతను? 15,595. అయినా మొత్తం అమ్మకాలు ఎంత? చూడండి ఆన్సర్. నేను దీన్ని 2 భాగాలు చేస్తాను.
18,500 వరకు అమ్మకాలపై 18,500 దానికంటే తక్కువ అమ్మకాలపై అతనికి ఎంత శాతం కమిషన్ లభిస్తుంది? 16% లభిస్తుంది. ఒకవేళ అమ్మకాలు 18,500 దాటితే 18,500 కాకుండా దాని మించి జరిగితే 16% కమిషన్ లభిస్తూనే ఉంటది, ప్లస్ 3% బోనస్. ఇది బోనస్, ఇది కమిషన్ లభిస్తుంది. ఇది ముచ్చట. ఓకే, ఇప్పుడు అతని మొత్తం సంపాదన ఎంత? ఇలా కమిషన్ ప్లస్ బోనస్ కలిపి అతను సంపాదించింది 15,595 రూపాయలు. ఈ విలువను సమానం చేయాలి కమిషన్. ఒకవేళ అతనికి ఇక్కడ కూడా నేను ఒకవేళ అంటున్నా, గుర్తుంచుకోవాలి, ఇక్కడ కూడా అతనికి 3% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉంటే, లభించలేదు కానీ 18,500 వరకు అమ్మకాలపై ఇక్కడ కూడా అతనికి 3% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉంటే అతనికి ఇంకా ఎంత ఆదాయం వచ్చి ఉండేది? ఈ 16 ప్లస్ 3 ఇంత అయితే ఇక్కడ కూడా 3% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉండే అతనికి ఎంత వచ్చి ఉండే? చూడండి, 3%. ఈ విలువ రాద్దాం. 3%, 18,500 3%, 3/100 ఇంటూ 18,500, 2 zeros కట్, 300, 540, 3/5 555 ఎక్స్ట్రా లభించాయి. 555 ఎక్స్ట్రా లభించాయి. అప్పుడు చూడండి, ఓవరాల్ గా అతని కమిషన్ ఎంత లభించినట్టు? ఇక్కడ 19%, ఇక్కడ 19%. నేనేమంటున్నంటే అతని సంపాదన ఎంత? ఒకవేళ ఈ 3% కూడా ఎక్స్ట్రా లభించి ఉంటే అతనికి ఇంకొక 555 ఎక్స్ట్రా వచ్చి ఉండేవి. ఇది అతని సంపాదన అయ్యేది. ఈ సంపాదన దేనికి సమానం? 19% విలువకు సమానం. 19% వాల్యూకి ఇది సమానం. ఓకే, అంటే ఇక్కడ బోనస్ దేని మీద ఇస్తారు? కమిషన్ దేని మీద ఇస్తారు? మొత్తం టోటల్ సేల్ పైన ఇస్తారు. అప్పుడు టోటల్ సేల్ యొక్క 19% వాల్యూ ఇది. దట్ ఈస్ 19% ఆఫ్, యాడ్ చేయండి, 0 1 క్యారీ, 6 9 15, 1 క్యారీ, 6 11 16, 16,150 అయ్యాయి. మొత్తం టోటల్ మొత్తం అమ్మకాల్లో 19% అతనికి కమిషన్ గా లభించేది. అప్పుడు 1 యూనిట్ వాల్యూ చూద్దాం. 19 1s, 19 8s 152, 152 9 రిమైండర్ 9 plus 5 95, 19 5s 95, 0 0. 1% వాల్యూ, దట్ ఈస్ 1% వాల్యూ ఈజ్ 850. కానీ మనం ఏం కనుక్కోవాలి? మొత్తం ఎంత అమ్మకాలు చేసిండో. మొత్తం అమ్మకాలు ఎల్లప్పుడూ 100%. మొత్తం అమ్మకాలు మొత్తం 100%. 100% వాల్యూ కాబట్టి 100 మల్టిప్లై చేయండి, ఇక్కడ 2 zeros పెంచేయండి. సో 85,000 is the total sale. 85,000 is the total sale. ఈ విధంగా లాజిక్ తో కూడుకున్నది, కొత్తగా ఏం లేదు అక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. A company gives 8.5% commission to his salesman up to the sales of rupees 15,000 and extra 2.5% commission on sales above 15,000. If the total earning of a salesman is rupees 43,625, find total sales. Okay. ఒక సేల్స్ మ్యాన్ కి 15,000 వరకు అమ్మకాలపై 8.5% కమిషన్ లభిస్తుంది. మరియు అమ్మకాలు 15,000 దాటితే 2.5% కమిషన్ అధికంగా లభిస్తుంది. అతని మొత్తం సంపాదన 43,625 అయినా మొత్తం అమ్మకాలు ఎంత? ఆన్సర్ చూద్దాం. ఒక సేల్స్ మ్యాన్ కి మొత్తం 15,000 అమ్మకాల వరకు 15,000 వరకు అమ్మకాలపై 8.5% కమిషన్ లభిస్తుంది. అమ్మకాలు 15,000 దాటితే 8.5% కమిషన్తో పాటు 2.5% బోనస్ కమిషన్ కూడా లభిస్తుంది. అంటే టోటల్ ఎంత లభిస్తుంది? ఇక్కడ 11%. సరే, అతని సంపాదన ఎంత? 43,625. ఇది అతని సంపాదన, కమిషన్ రూపంలో సంపాదించింది. అయితే అతనికి ఇక్కడ కూడా 2.5% ఎక్స్ట్రా లభించి ఉంటే, 2.5% అంటే 15,000లో 1% 150, 2% 300, సగం శాతం 0.5% 375 ఎక్స్ట్రా లభించి ఉండే. ఇక్కడ కూడా 2.5 బోనస్ లభించి ఉంటే, ఎక్స్ట్రా లభించి ఉంటే అతనికి ఇంకొక 375 రూపీస్ ఎక్స్ట్రా లభించి ఉండే. ఓవరాల్ ఎంత అయింది అతనికి కమిషన్? 11%. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15,000 వరకు కావచ్చు, 15,000 పైబడి కావచ్చు, మొత్తం కమిషన్ 16% అవుతుంది.
అప్పుడు ఈ 11% కమిషన్ విలువ ఎంత యాడ్ చేయండి. 11% వాల్యూ ఎంత, ఈ రెండు యాడ్ చేద్దాం చూడండి. 43,625 ప్లస్ 375 44,000 అయ్యేవి. కమిషన్ ఎంత వచ్చేది 44,000. 11 ones 11 4,000. సో 1% వాల్యూ 4,000. ఈ కమిషన్ దేని మీద వస్తుంది, మొత్తం అమ్మకాలపై వస్తుంది. మొత్తం అమ్మకాల యొక్క 1% విలువ 4,000 అయితే మనకు 100% అమ్మకాలు 100% కావాలంటే 4 lakhs. ఆన్సర్ ఈస్ 4 lakhs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మోడల్ మారింది, 2 మోడల్స్ ఒక మోడల్. వచ్చే క్వశ్చన్ నెక్స్ట్ మోడల్ అన్నమాట. ఏ కంపెనీ గివ్స్ 15% కమిషన్ టు హిస్ సేల్స్ మ్యాన్ ఆన్ హిస్ టోటల్ సేల్స్ అండ్ సేల్స్ అబోవ్ 18,000 2% బోనస్. చూడండి, 18,000 వరకు అమ్మకాలపై 15% కమిషన్, అమ్మకాలు 15,000 దాటితే 2% బోనస్. ఇఫ్ ద సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్, ఇప్పుడు ఇక్కడ అతని ఎర్నింగ్స్ ఇయ్యలేదు. సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్ 75,060 రూపీస్ ఇన్ ద కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ కమిషన్. అతను కమిషన్ తీసుకోగా మిగిలిన రూపాయలను కంపెనీకి డిపాజిట్ చేశారు. సో ఫైండ్ టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో అతని సేల్స్ మ్యాన్ ఎర్నింగ్స్ ఇస్తే ఇక్కడ మనకి అతను కంపెనీకి డిపాజిట్ చేసింది ఇచ్చాడు. రైట్, ఒక కంపెనీ సేల్స్ మ్యాన్ కి 15% కమిషన్ ఇస్తుంది మరియు మొత్తం అమ్మకాలు 18,000 దాటితే 2% బోనస్, 18,000 వరకు అయితే 15% కమిషన్. ఆ సేల్స్ మ్యాన్ మొత్తం అమ్మకాల నుండి తన కమిషన్ తీసుకోగా మిగిలిన 75,060 రూపాయలు కంపెనీకి డిపాజిట్ చేశాడు. అయినా అతని మొత్తం అమ్మకాలు ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ చూడండి, 18,000 అమ్మకాల వరకు మీద అతనికి 15% కమిషన్ లభిస్తుంది. అమ్మకాలు 18,000 దాటితే 15% కమిషన్ వస్తుంది ప్లస్ 2% బోనస్ వస్తుంది. కమిషన్ 2% వస్తుంది, బోనస్ కమిషన్ 15% ప్లస్ బోనస్ 2% ఎక్స్ట్రా. మరి అతను కంపెనీకి డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 75,060 రూపీస్ కంపెనీకి డిపాజిట్ చేశాడు. ఇది డిపాజిటెడ్ అమౌంట్ ఇన్ ద కంపెనీ. రైట్, ఒకవేళ అతనికి ఇక్కడ కూడా 2% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉంటే, చూడండి, 2% ఆఫ్ 18, 2 into 180 360 రూపీస్ ఎక్స్ట్రా లభించింది. ఇది సేల్స్ మ్యాన్ కి లభించేది. సేల్స్ మ్యాన్ కి ఎంత ఎక్స్ట్రా లభించుండేవి? ఇక్కడ కూడా 2% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉంటే సేల్స్ మ్యాన్ కి ఇంకా 360 రూపీస్ వచ్చాయి. అప్పుడు ఈ 360 రూపీస్ ఎవరి జేబులో పోతాయి? సేల్స్ మ్యాన్ జేబులో పోతుంది. ఎవరి జేబులో పోతుంది? సేల్స్ మ్యాన్ జేబులో. అంటే కంపెనీకి డిపాజిట్ చేసే దాంట్లో ఇంకా 360 తక్కువ డిపాజిట్ చేసేవాడు. అప్పుడు ఇక్కడ కూడా అతనికి 2% ఎక్స్ట్రా బోనస్ లభించి ఉంటే 360 రూపీస్ సేల్స్ మ్యాన్ జేబులో పోయేవి, కంపెనీకి డిపాజిట్ చేసేవాడు కాదు. ఒకవేళ ఇక్కడ 2% ఎక్స్ట్రా లభించి ఉంటే ఆ 2% విలువ కంపెనీకి డిపాజిట్ చేసిన దాంట్లో తీసేయచ్చు. ఈ వాల్యూ ఇప్పుడు ఎంత పర్సెంట్? ఓవరాల్ అతని కమిషన్ ఎంత పర్సెంట్ అయింది? 17%. ఓవరాల్ అతని కంపెనీ సేల్స్ మ్యాన్ కమిషన్ ఎంత? 17%. అమ్మకాలు 100%. మనకు తెలుసు అమ్మకాలు 100%. 100% నుంచి అతని కమిషన్ 17% పోతే మిగిలినది కంపెనీకి డిపాజిట్ చేసేది, అనగా 83% వాల్యూ ఇది. దట్ ఈస్ 83% వాల్యూ 60 కట్ అయిపోతే 74,700 రూపీస్ కంపెనీకి డిపాజిట్ చేసేవాడు. చూద్దాం, 9 times 83 9s are 747. Yes, 9 3s are 27, 9 8s are 72 plus 2 74. Yes, 900. 1% వాల్యూ 900. అయితే మనకు కావాల్సింది సేల్స్ ఎంత? 100%. 2 zeros పెట్టండి, 90,000 రూపీస్ అవుతుంది. ఈ విధంగా లాజిక్తో ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4th one. A company allowed 17% commission up to sales 12,000 and a commission of 22% on the sales over 12,000. Okay. If the salesman deposited 47,400 in the company after deducted his earnings, find the total sale. Okay.
ఒక కంపెనీ 12,000 వరకు అమ్మకాలపై 17% కమిషన్, 12,000 పైబడిన అమ్మకాలపై 22% కమిషన్ ఇస్తుంది. అంటే 12,000 పైబడిన దాంట్లో 5% ఎక్స్ట్రా బోనస్ లభిస్తుంది. ఒక సేల్స్ మ్యాన్ కంపెనీకి 47,400 రూపాయలు డిపాజిట్ చేసిన అతని మొత్తం అమ్మకాలు ఎంత? చూడండి, 12,000 12,000 వరకు అమ్మకాలపై 17% లభిస్తుంది. అమ్మకాలు 12,000 దాటితే 22% లభిస్తుంది. ఎక్స్ట్రా ఎంత? 5% ఉంది. కంపెనీకి ఎంత డిపాజిట్ చేశాడు? 47,400 రూపీస్ డిపాజిట్ చేశాడు కంపెనీకి. అయితే ఒకవేళ ఇక్కడ కూడా 5% ఎక్స్ట్రా లభించి ఉంటే 5% ఆఫ్ 12,000 is 600 రూపీస్. ఈ 600 రూపీస్ కంపెనీకి పోయి కావు, ఎక్కడ పోయేది? సేల్స్ మ్యాన్ జేబులో పోయేది, కానీ డిపాజిట్ చేసేవాడు కాదు. ఒకవేళ ఇక్కడ 5% ఎక్స్ట్రా వచ్చి ఉంటే అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 46,800 రూపీస్. ఇప్పుడు చూడండి, ఓవరాల్ కమిషన్ ఎంత అయింది? 22% అయింది. ఓవరాల్గా కమిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 22%. సేల్స్ ఎంత? 100%. మొత్తం అమ్మకాలు 100%. మొత్తం అమ్మకాలు 100%. అందులో సేల్స్ మ్యాన్ కమిషన్ 22% పోతే కంపెనీకి డిపాజిట్ చేసేది ఎంత? 78%. ఎస్, 78% ఆఫ్ ద అమౌంట్ ఈస్ 46,800. చూడండి, 78 6 8 48 42 46. ఎస్, 78 6 వస్తుంది, 600. 1% ఆఫ్ ది టోటల్ సేల్స్ ఇస్ 600. దెన్ టోటల్ సేల్స్ 100%. 100% కావాలంటే ఇంటూ 100 చేయండి. 60,000 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మోడల్ దీంట్లో ఇంపార్టెంట్. థర్డ్ మోడల్ దీంట్లో మనం చూసేది, a sales executive gets a commission on total sales at 10.2 rupees, 10.2%. if the sales up to 15,000, okay, sales up to 15,000 ఉంటే కమిషన్ 10.2% వస్తుంది. కామా, he gets an additional commission as a bonus of 8.5 rupees on the excess of sales over 15,000. సేల్స్ 50,000 దాటితే బోనస్ 8.5% లభిస్తుంది. ఇఫ్ he gets total earnings, అతని సంపాదన, మళ్ళీ సంపాదన ఇచ్చాడు, టోటల్ ఎర్నింగ్స్ 3,180, then the bonus he received is, అయితే బోనస్ గా ఎంత అమౌంట్ వచ్చిందో కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, చూడండి, 15,000 వరకు అమ్మకాలపై అతనికి ఎంత లభిస్తుంది? 10.2% లభిస్తుంది. ఓకే, ఈ 10.2% వాల్యూ ఎంత చూడండి ఒకసారి. 10.2% వాల్యూ, 10% ఆఫ్ 1,500 అంటే 1,500 ప్లస్ 0.2% అంటే 30. ఎంత వస్తుంది? మొత్తం 1,530 వస్తుంది. ఓకే, సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ నోట్తో చేయొచ్చు. 0.2, 1% ఈజ్ 150, దెన్ 0.2% ఈజ్ 30 రూపీస్. అంటే 15,000 అతనికి రావాల్సింది 10.2%. ఒకవేళ అమ్మకాలు 15,000 దాటితే, అమ్మకాలు 15,000 దాటితే ఇక్కడ కమిషన్ 10.2% లభిస్తుంది. అండ్ బోనస్ ఎంత లభిస్తుంది? 8.5% ఎక్స్ట్రా లభిస్తుంది. బోనస్ ఎంత లభిస్తుంది? 8.5% ఎక్స్ట్రా లభిస్తుంది. రైట్, మరి అతని మొత్తం సంపాదన ఎంత? మొత్తం సంపాదన 3,180 రూపీస్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ 15,000 వరకు ఎంత సంపాదించాడు? 1,530 సంపాదించాడు. కట్ చేస్తే ఇక్కడ సంపాదించాల్సింది ఎంత? ఇక్కడ 15,000 పైబడిన కమిషన్ ప్లస్ బోనస్ రూపంలో ఇక్కడ ఆల్రెడీ 1,530 సంపాదించాడు. ఈ రూపేణ ఇక్కడ సంపాదించాల్సింది ఎంత? 0,516. ఓకే, 1,650 రూపీస్ ఇక్కడ సంపాదిస్తాడు. ఈ 1,650లో 10.2% కమిషన్ ఉంది, 8.5% బోనస్ ఉంది. అయితే నేను ఏం చేస్తున్నా, ఈ కమిషన్ బోనస్ యొక్క రేషియో తీసుకుంటున్నా. ఏ రేషియోలో ఉన్నాయి? పర్సంటేజ్ కట్, డెసిమల్ కట్, 17/6 17/5 6:5 రేషియోలో ఉన్నాయి. ఈ రేషియో మొత్తం చూడండి, అంటే కమిషన్ 6 భాగాలు ఉంటే బోనస్ 5 భాగాలు, మొత్తం 11 యూనిట్స్ వాల్యూ. 11 యూనిట్స్ వాల్యూ ఎంత వచ్చిండు? 1650. 11 యూనిట్స్ వాల్యూ 1650 అనమాట. ఈ 11 యూనిట్లు అతని విలువ 1650. ఒక యూనిట్ వచ్చేసి 11 గంటల 150 రూపాయలు వస్తుంది. ఒక యూనిట్ 50 రూపాయలు. ఒక యూనిట్ విలువ 150. అయితే బోనస్ ఎన్ని యూనిట్లు? 5 యూనిట్లు. 5 యూనిట్ల విలువ 5 150 750 రూపాయలు. బోనస్గా లభించింది ఎంత?
750 రూపాయలు. ఓకే రైట్, ఈ విధంగా క్వశ్చన్స్ ని ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ 2 questions of class 15. A salesman is allowed 14% commission on total sales and 4.5% bonus on the sales over 16,000. Okay. If the bonus he received is rupees 2160, bonus ga inta సంపాదించాడు, then find the total earning of the salesman. ఒక సేల్స్ మ్యాన్ కి 16,000 రూపాయల వరకు అమ్మకాలపై 14% కమిషన్ లభిస్తుంది మరియు 16,000 పై అమ్మకాలపై 4.5% బోనస్ లభిస్తుంది. సేల్స్ మ్యాన్ బోనస్ రూపంలో ఇంత సంపాదించిన అతని మొత్తం సంపాదన ఎంత? ఆన్సర్ చూద్దాం. 16,000 వరకు అమ్మకాలపై 14% కమిషన్. అమ్మకాలు 16,000 పైబడితే కమిషన్ 14%, బోనస్ 4.5%. ఓకే, అయినా అతను కమిషన్ ఎంత ఇచ్చాడు? 21,60 ఇచ్చాడు. అప్పుడు ఏం సంపాదన మనం ఏం కనుక్కోవాలి? అతని మొత్తం సంపాదన కనుక్కోవాలి. రైట్, 16,000 మీద 14% విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 16,000 మీద 14% విలువ 14 into 160 చేస్తాను. పర్సంటేజ్ 2 zeros కట్. నేను ఆల్రెడీ చెప్పాను 16 ప్లస్ 4 20, 6 4 24, 224, 2240 రూపీస్ వస్తుంది. ఇక్కడ సంపాదన 2,240. 16,000లో 14% విలువ ఇంత. ఓకే, ఇక్కడ 14 into 16 ఎలా గుణకారం చేస్తున్నా అంటే 16 ప్లస్ 4 20, 4 6 24, ఈ 2 క్యారీ కావాలి, 224 అవుతుంది అట్లా. రైట్, అయితే ఇక్కడ నిష్పత్తి తీసుకుందాం ఈ రెండింటిది. ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ 140% అవుతుంది. ఓకే, నిష్పత్తి తీసుకుందాము. 5 28, 5 9, 28 నిష్పత్తి 9 అవుతుంది. ఎస్, 5 28 140, 5 9 45, 28 నిష్పత్తి 9, 28:9 అవుతుంది. రైట్, అయితే ఇక్కడ బోనస్ ఎంత ఇచ్చాడు? బోనస్ 2160 ఇచ్చాడు. బోనస్ రూపంలో ఎంత సంపాదించాడంట? 9 యూనిట్ల విలువ 2160 అయినా 1 యూనిట్ విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 1 యూనిట్ విలువ ఎంతో చూద్దాం. 9 రోజుల 18, 3 6, 9 4 36, 0 అంటే మొత్తం ఎన్ని యూనిట్లు మరి ఇక్కడ సంపాదించేది అతను? ఇక్కడ సంపాదించేది 28 యూనిట్లు కమిషన్ రూపంలో, 9 యూనిట్లు బోనస్ రూపంలో, మొత్తము 37 యూనిట్లు సంపాదించాలి. 1 యూనిట్ విలువ 240 అయితే 37 యూనిట్ల విలువ 37 into 240. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి. ఇక్కడ 240 నేను 37 into 3 ఎమ్ములు 20, 3 80 రాయొచ్చు. ఎలా అంటే నాకు 37 ఏళ్ళు, 37 ముళ్ళు 111, 111 into 80, 880, 880 ఇక్కడ సంపాదించాడు. ఇక్కడ ఎంత సంపాదించాడు? 2240. మొత్తం మీద 880 ప్లస్ 2240 అతని సంపాదన 0 12 11 10 11 11,120 అతని సంపాదన. ఓకేనా, ఏం లేదండి. ఇక్కడ సంపాదించింది కమిషన్ 14%, 16,000 వరకు. 16,000 పైబడితే కమిషన్ వస్తుంది, బోనస్ వస్తుంది. ఈ 14% విలువ 2240, 16,000లో. ఇక్కడ కమిషన్ కి బోనస్ కి మధ్య నిష్పత్తి కడుతున్నాయి, ఎందుకంటే నాకు బోనస్ మాత్రమే ఇచ్చాడు. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడ 0 అవుతుంది. 140%, 45%. 5 28, 140, 5 9, 28 నిష్పత్తి 9 వస్తుంది. కానీ ఇది బోనస్ కదా, బోనస్ విలువ ఎంత ఇచ్చాడు? 2160 ఇచ్చాడు. 9 యూనిట్ల విలువ ఇంత అయితే 1 యూనిట్ విలువ 240. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత సంపాదన అవుతుంది? 28 యూనిట్లు కమిషన్ రూపంలో, 9 యూనిట్లు బోనస్ రూపంలో, మొత్తం 37 యూనిట్లు సంపాదన. 37 into 240. నేను 240 37 వచ్చింది కాబట్టి కొంచెం నెంబర్స్ యొక్క నాలెడ్జ్ ఉంటే 37 3 111 వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడానికి 240ని 3 into 80 రాస్తాం. 37 3 111 into 80, 880 అవుతుంది. మరి మొత్తం సంపాదన కావాలి. ఇక్కడ 2240, ఇక్కడ 8,880, మొత్తం కలిపితే 11,120 వస్తుంది. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ క్లాస్. రాహుల్ గెట్స్ A% కమిషన్ ఆన్ సేల్స్ అప్ టు 8,000. రాహుల్ 8,000 వరకు అమ్మకాలపై A% కమిషన్ వస్తుంది. అండ్ గెట్స్ B% కమిషన్ ఆన్ సేల్స్ మోర్ దెన్ 8,000. 8,000 పైబడి అమ్మకాలపై B% కమిషన్ వస్తుంది. ఇన్ జనవరి
హీ మేక్స్ 2400 ఆన్ టోటల్ సేల్స్. అతను జనవరి నెలలో మొత్తం సేల్స్ పై 2400 రూపాయలు సంపాదించాడు. ఎంత సేల్ మీద? 15,000 సేల్ చేస్తాయి. ఎస్, జనవరి నెలలో 15,000 రూపాయల అమ్మకాలపై ఇంత సంపాదించాడు. అండ్ ఫిబ్రవరి హీ మేక్స్ 4200 ఆన్ టోటల్ సేల్ ఆఫ్ 24,000. ఫిబ్రవరి నెలలో ఇంత అమ్మకాలపై ఇంత సంపాదించాడు. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ బి మైనస్ సి. ఓకే, రాహుల్ అనే సేల్స్ మ్యాన్ కి 8,000 అమ్మకాలపై ఏ శాతం కమిషన్, 8,000 పైబడితే బి శాతం కమిషన్ లభిస్తుంది. జనవరి నెలలో 15,000 అమ్మకాలు చేయడం వలన 2,400 సంపాదించాడు. ఫిబ్రవరి నెలలో 24,000 రూపాయల అమ్మకాలు చేయడం వలన 4,200 సంపాదించాడు. అయినా బి మైనస్ ఏ విలువ ఎంత? చూడండి, నేను ఇక్కడ జనవరి నెల గురించి రాస్తా. ఓకే, జనవరి నెలలో మొత్తం ఎంత అమ్మకాలు చేశాడు? 15,000 రూపాయల అమ్మకాలు. అయితే అతనికి 8,000 రూపాయల అమ్మకాలపై ఏ శాతం కమిషన్ లభిస్తుంది? 8,000 దాటితే బి శాతం. మరి 15,000లో 8,000 తీసేస్తే మిగిలింది ఎంత? 7,000. ఈ 7,000 పై ఎంత కమిషన్ వచ్చి ఉంటుంది అతనికి? బి కమిషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు జనవరిలో అతని సంపాదన ఎంత? 2,400 రూపీస్. 2,400 రూపీస్. ఇప్పుడు ఫిబ్రవరి గురించి మాట్లాడదాం. ఫిబ్రవరిలో ఎంత అమ్మకాలు చేశాడు? 24,000. అయితే ఇక్కడ కూడా 8,000 రూపాయల అమ్మకాలపై ఏ శాతం కమిషన్ వస్తుంది? 8,000 పైబడి, అంటే 8,000 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 16,000. 16,000 అమ్మకాలపై అతనికి బి శాతం కమిషన్ వస్తుంది. క్వశ్చన్ ప్రకారం 8,000 అమ్మకాలు అయితే ఏ శాతం, 8,000 దాటిన అమ్మకాలపై బి శాతం. 8,000 పై ఏ శాతం, 8,000 దాటితే బి శాతం కమిషన్ వస్తుంది. ఓకే, మరి ఈ ఫిబ్రవరిలో అతను ఎంత సంపాదించాడు? ఈ ఫిబ్రవరిలో 24,000 అమ్మకాలు చేసి 4,200 సంపాదించాడు. ఇప్పుడు నేను ఈ 2 నెలల మధ్య తేడా తీసుకుంటా. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ నేను తేడా తీసుకుంటున్నా. ఇక్కడ ఏ 8,000 క్యాన్సిల్ అవుతుంది. ఏ పర్సెంట్ ఆఫ్ 8,000 మైనస్ ఏ పర్సెంట్ ఆఫ్ 8,000 క్యాన్సిల్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 16,000కి 7,000కి 16 నుంచి 7 పోతే 9,000. 9,000 ఇంటూ బి పర్సెంట్. ఓకేనా? 16,000 ఇంటూ బి పర్సెంట్ మైనస్ 7,000 ఇంటూ బి పర్సెంట్. చూడండి, 16,000 ఇంటూ బి పర్సెంట్ ఫిబ్రవరి మైనస్ 7,000 ఇంటూ బి పర్సెంట్ జనవరి. ఇక్కడ బి పర్సెంట్ కామన్ తీయచ్చు. 16 మైనస్ 7 9,000 ఇలా వస్తుంది అనమాట. మరి ఇక్కడ కూడా డిఫరెన్స్ చూడండి, సంపాదనలో 18,000 డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 9,000 మీద బి పర్సెంట్ వాల్యూ 18,000 అని అర్థం. 2 zeros కట్. బి పర్సెంట్ ఈక్వల్ 9 10s 9 2s, రైట్. 10% ఆఫ్ బి పర్సెంట్ 10 ఇంటూ బి బై 100 ఈక్వల్ 2 0 కట్. బి ఈక్వల్ 20. అంటే ఇది ఎంత అన్నట్టు? బి విలువ 20% కమిషన్ లభిస్తుంది. ఇక్కడ 20% కమిషన్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఎంత సంపాదించండు? మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. మనకేం కావాలి? ఏ పర్సెంట్ వాల్యూ కావాలి. ఏ పర్సెంట్ అంటే ఇక్కడ ఎంత సంపాదించడం కావాలి. ముందు ఇక్కడ ఎంత సంపాదించాడు చూడండి. 20% ఆఫ్ 7,000 పర్సంటేజ్ 2 zeros కట్ 2 7s 1,400 రూపీస్ సంపాదించింది ఇక్కడ అతను. 20% ఆఫ్ 7,000 1,400 రూపీస్ సంపాదించాడు. కానీ జనవరిలో మొత్తం ఎంత సంపాదన అతనిది? 24,000. అప్పుడు ఇక్కడ ఎంత సంపాదించాడు? 2,400 1400 పోతే 1,000 రూపాయలు సంపాదించాడు. 1,000 రూపాయలు ఎంత మీద? 8,000 మీద ఇంటూ 100%. 3 zeros కట్. 100ని 8 చే డివైడ్ చేస్తే 12.5% ఇక్కడ వచ్చింది. 12.5%. అంటే ఏ శాతం విలువ? 12.5. బి అనగా 20%. మనకు అడిగింది బి మైనస్ ఏ. 20 minus 12.5%. That is 7.5%. 7.5. Answer is D. ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. జనవరిలో అతను మొత్తం 15,000 అమ్మకాలు చేసిండు. మొదట 8,000 దాటింది 7,000. 8,000 అమ్మకాలపై ఏ శాతం, దాటిన అమ్మకాలపై బి శాతం. మొత్తం సంపాదన 2,400. అలాగే ఫిబ్రవరిలో 42,000. అయితే ఫిబ్రవరికి జనవరి నెలకు మధ్య తేడా చూస్తున్నా నేను. ఇక్కడ ఏ పర్సెంట్ ఆఫ్ 8,000 ఏ పర్సెంట్ ఆఫ్ 8,000 క్యాన్సిల్ అయిపోతే 16,000 నుంచి 7,000 తీస్తే 9,000 బి శాతం విలువ. ఈ సంపాదనలో తేడా 18,000.
అప్పుడు బిలో 20%, అంటే బి శాతం అంటే 20% ఇక్కడ 8,000 దాటి పైబడిన వాటిపై 20% కమిషన్ లభిస్తుంది. మరి నేను 20%, 7,000లో 20% విలువ 1,400, కానీ అతను జనవరిలో మొత్తం సంపాదించేది 2,400. 2,400 నుంచి 1,400 తీసేస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఎంత మీద? 8,000 మీద 1,000 రూపాయలు సంపాదిస్తాడు. అది 8,000లో 1,000 ఎంత శాతము? 12.5%. 12.5% ఏ శాతం విలువ? 20% బి శాతం విలువ. ఈ రెండింటి మధ్య తేడా 7.5% విలువ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.